ధర్మాచరణ, ఆధ్యాత్మిక భావనలతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలలో తమకంటూ విశిష్టమైన లక్షణాన్ని జన్మతః కలిగిన జ్ఞాన సంపన్నులు ఆర్యవైశ్యులు. వైశ్య ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ వృద్ధికి కారణమవుతూ తమ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఆర్యవైశ్యుల అభివృద్ధిని, సమైక్యతను కాంక్షిస్తూ ఇంటి పేరు ఇమ్మడినే సొంత పేరుగా చేసుకున్న శ్రీ శివకుమార్ ఇమ్మడి గారి మానస పుత్రికగా పురుడు పోసుకున్న సుసంపన్న సంస్థ విబిఎన్ వైశ్య బిజినెస్ నెట్వర్క్. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఆర్యవైశ్య కులబాంధవుడికి చెందిన కిరాణా స్టోర్ కి దగ్గరలో ఉన్న మరొక వర్గానికి చెందిన కిరాణా షాపులోకి వారి వర్గం వారు తప్పనిసరిగా వెళ్లడం వల్లనే ఆ వర్గం వారు అభివృద్ధి చెందుతున్నారు అని గుర్తించిన ఇమ్మడి గారు ఆర్యవైశ్య కిరాణా యజమాని లాంటి ఎంతో మంది తమ కులబాంధవులు భవిష్యత్తులో పరస్పర వ్యాపార సహకారంతో మాత్రమే అభివృద్ధి చెందగలరు అని భావించి అప్పటికే కొనసాగుతున్న ఒక బిజినెస్ మాడ్యూల్ ని స్ఫూర్తిగా తీసుకుని విబిఎన్ ఏర్పాటుకు సంకల్పించడం సాక్షాత్తు ఆ కన్యకా పరమేశ్వరి అనుగ్రహమే. పరిమితమైన వ్యాపార రంగాలపై ఆధారపడుతున్న ఆర్యవైశ్యులు కాలానుగుణంగా బహుళజాతి సంస్థల ప్రవేశంతో నిరాదరణకు గురవ్వడం, తరువాత తరాలపై ఎంతో ప్రభావాన్ని చూపడంతో వారికి వ్యాపారం పట్ల నిరాసక్తత మొదలై ఉద్యోగాల వైపు వారు దృష్టి పెట్టేలా చేసింది. యువకులు సంప్రదాయ వృత్తిని వదిలి వలసలకు ప్రాధాన్యమివ్వడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఇమ్మడి గారు భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఆర్యవైశ్యులు తమ ఉనికినే కోల్పోవలసి వస్తుంది అని భావించి మొదలుపెట్టిన యజ్ఞమే ఈ వైశ్య బిజినెస్ నెట్వర్క్. 70 మందితో జరిగిన మొట్టమొదటి సమావేశ ఫలితమే ఈ వైశ్య బిజినెస్ నెట్వర్క్ విబిఎన్. శ్రీ ఇమ్మడి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా, శ్రీ అల్కేష్ పులకంటి గారు, శ్రీ అభిషేక్ చందా గారు, శ్రీ డివిఎస్పి గుప్తా గారు, శ్రీ మురళీకృష్ణ మానేపల్లి గారు, శ్రీ డాక్టర్ రవికాంత్ ఎర్రంశెట్టి గారు, శ్రీ శ్రీనివాస్ కల్లూరి గారు, శ్రీ శ్రీనాథ్ తేలుకుంట గారు, శ్రీ విక్రమ్ మేడం గారు, శ్రీ వేణుగోపాల్ రాచకొండ గారు మరియు శ్రీ వీరేష్ జూలూరి గారు మొదలైన అసమాన ప్రతిభాశాలురు సహ వ్యవస్థాపక సభ్యులుగా ఏర్పాటైన విబిఎన్ 2015వ సంవత్సరంలో హైదరాబాద్లోని శిల్పకళా వేదికపై వేలాది మంది ఆర్యవైశ్య సోదర సోదరీమణుల సాక్షిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీయుతులు గంపా నాగేశ్వరరావు గారి సహకారంతో శ్రీయుతులు గ్రంథి మల్లికార్జునరావు గారి మంగళ కరకమలములచే ఘనంగా ప్రారంభించబడి 2016వ సంవత్సరం జనవరి 26 శుభముహూర్తాన హైదరాబాదులోని ఆవాస హోటల్లో వైభవోపేతంగా ఆవిష్కరింపబడింది. ఫైనాన్స్, జ్యువెలరీ, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ మొదలైన ఎన్నో రంగాలలో ప్రయాణం సాగిస్తోన్న ఆర్యవైశ్య సభ్యులందరినీ సమీకరించి ఒక్కో రంగంలో ఉన్న ఒక్కొక్కరిని తీసుకుని ఒక సమూహంగా మార్చి 70 మందికి మించని ఒక్కో సమూహాన్ని చాప్టర్ గా పిలుస్తూ ప్రతి చాప్టర్ లో ఒక రంగం నుండి కేవలం ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే ఉండాలి అనే నిబంధనను పాటిస్తూ వ్యాపార వ్యవహారాలలో తమ చాప్టర్లోని సభ్యులకే అవకాశమిచ్చి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ వారి నుండి కూడా అదే రకమైన సహకారాన్ని తీసుకుంటూ ఆర్యవైశ్యుల వ్యాపారాభ్యున్నతికి పాటుపడుతోంది వైశ్య బిజినెస్ నెట్వర్క్. ఈ విబిఎన్ యొక్క ప్రతి చాప్టర్ సభ్యులు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ తో నెలలో 2 మార్లు ఏదైనా ఒక స్టార్ హోటల్లో సమావేశం కావడం, పరస్పర అభివృద్ధి కోసం చర్చలు జరపడం వల్ల ఒకరికొకరు సహకరించుకోవాలనే సద్భావన మరియు ఆత్మీయత మరింత పెరుగుతుంది. వారి పురోభివృద్ధికి అది కారణమవుతుంది. హైదరాబాదులో ఒక చాప్టర్ తో నిస్వార్థంగా మొదలైన వైశ్య బిజినెస్ నెట్వర్క్ తమ కార్యకలాపాల నిర్వహణ కోసం ఎపెక్స్ టీమ్ ని ఏర్పాటు చేసింది. ఏడాది పరిపాలనా గడువు కోసం ఎన్నుకోబడ్డ ఈ ఎపెక్స్ టీమ్ ఎపెక్స్ చైర్మన్ మార్గదర్శకత్వంలో విబిఎన్ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు సక్రమంగా సాగేలా తగిన చర్యలు తీసుకుంటోంది. విబిఎన్ యొక్క 4 చాప్టర్ల సభ్యుల మధ్య ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల రూపాయల పరస్పర వ్యాపార లావాదేవీలు జరుపుకోవడంతో పాటు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లను సగర్వంగా దాటడానికి సన్నద్ధమవుతోంది. విబిఎన్ నేటి తరానికి మార్గదర్శకం. విబిఎన్ రేపటి తరాలకు ఆదర్శప్రాయం. కేవలం ఆర్యవైశ్యుల వ్యాపారాభివృద్ధి కోసం రూపొందిన విబిఎన్ తన కుటుంబంలోకి మీ అందరినీ సహృదయపూర్వకంగా స్వాగతిస్తోంది.
ఇది మన సంకల్పం, ఇది మన విజయం, ఇది మన వసుధైక వైశ్య వ్యాపార కుటుంబం.